హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియో వచ్చేసి శబ్ద అలంకారాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా! శబ్ద అలంకారాలు మనకి కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడొచ్చేసి అర్థాలంకారాలు. శబ్దాలంకారాల్లో వచ్చేసి మనకి చేకానుప్రాస, లాటానుప్రాస, వృత్యానుప్రాస, అంత్యానుప్రాస 4 అలంకారాలైతే ఉన్నాయి. వాటిని విత్ ఎగ్జాంపుల్స్‌తో మనం ఆల్రెడీ చూసామన్నమాట. ఇప్పుడు అర్థాలంకారాలు చూద్దాం. వాటిలో రకాలు ఎన్నున్నాయి, ఏంటవి అనేది క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అర్థానికి ప్రాధాన్యత ఉండే అలంకారాలే అర్థాలంకారాలు. అందులో మనం శబ్దాలంకారం అంటే శబ్దానికి ప్రాధాన్యతనిచ్చాం. ఇందులో వచ్చేసి అర్థానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ సారీ అండి. బాగా కోల్డ్ అయింది. లిటిల్ డిస్టర్బెన్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఉపమాలంకారం. ఉపమాలంకారం యొక్క నిర్వచనం చూస్తే ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాన్ని లేదా సాదృశ్యాన్ని మనోహరంగా వర్ణించి చెప్పడం ఉపమాలంకారం అవుతుంది. ఓకేనా? ఉపమాలంకారాలు రాయడంలో ప్రసిద్ధి చెందిన కవి కాళిదాసు గారు. ఓకేనా? ఉపమాలంకారాలు రాయడంలో ప్రసిద్ధి చెందిన కవి వచ్చేసి కాళిదాసు గారు. ఈయన అర్ధాంతరన్యాసాలు రాయడంలో కూడా ప్రసిద్ధుడు. ఉపమాలంకారాన్ని వివిధ అలంకారాల్లోనికి మార్చడానికి వీలుంటుంది. కావున దీన్ని రంగస్థలం మీద నటించే నర్తకి వంటివని అప్పయ్య దీక్షితులు చెప్పారు. ఓకేనా? ఉపమాలంకారాన్ని వివిధ అలంకారాలకు మార్చడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. లైక్ యాక్ట్రెస్ మనకి వేరియస్ రోల్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటుంది కదా! అలాగే ఉపమాలంకారం కూడా వివిధ అలంకారాల్లోకి మార్చడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని రంగస్థలం మీద నటించే నర్తకి అని అంటారంట. అని ఎవరన్నారంటే అప్పయ్య దీక్షితుల వారు చెప్పడం జరిగింది ఈ మాటని. ఓకేనా? ఈ అలంకారంలో ప్రధానంగా 4 అంగాలు ఉంటాయి. అవి వచ్చేసి ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం సారీ ఉపమావాచకం. ఉపమేయం అంటే దేనిని పోలుస్తామో దానిని ఉపమేయం అంటారు. ఇప్పుడు ఒకటి ఉంది, మనం దాన్ని దేనితో పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటారు. ఓకేనా? దేనితో పోలుస్తున్నారో దాన్ని వచ్చేసి ఉపమానం అంటారు. సమాన ధర్మం వచ్చేసి ఆ రెండిట్లో ఉపమానం ఉపమేయంలో రెండిట్లో సమాన ధర్మం ఒకటి ఉంటుంది కదా, దాన్నే సమాన ధర్మం అంటారు. ఉపమావాచకం అంటే ఉపమానాన్ని తెలియజేయడానికి లేదా సమాన ధర్మాన్ని కలపడానికి సూచించే పదము ఉపమావాచకం. ఓకేనా? ఉపమేయం అంటే దేనిని పోలుస్తామో దాన్ని ఉపమేయం అంటారు. దీనికి వర్ణ్యము, ప్రస్తుతం, ప్రకృతమునైనది, విషయము అనే పేర్లు కలవు. ఓకేనా? నెక్స్ట్ ఉపమానం వచ్చేసి దేనితో పోలుస్తారో దానిని ఉపమానం అంటారు. దీనికే అవ్యర్ణము, అప్రస్తుతం, అప్రకృతమైనది, విషయ అనే పేర్లు కలవు. విషయము అంటే మనకిది ఉపమేయంలో వస్తుంది. విషయి అంటే ఉపమానంలో వస్తుంది. సమాన ధర్మం వచ్చేసి ఉపమేయ ఉపమానాలలో సమానంగా ఉండే ధర్మమే సమాన ధర్మం. ఉపమావాచకం వచ్చేసి ఉపమానాన్ని తెలియజేయడానికి లేదా సమాన ధర్మాన్నే కలపడానికి సూచించే పదమే ఉపమావాచకం. ఉపమానాన్ని తెలియజేయడానికి లేదా సమాన ధర్మాన్నే కలపడానికి సూచించే పదమే ఉపమావాచకం. ఉదాహరణకు వచ్చేసి వలె, పోలే, లాగా, లా, చందంబున, పగిడి, భంగి, కరణి, మడ్కి ఇట్లాంటివన్నీ కూడా. పై 4 అంగాలు ఉన్నట్లయితే దాన్ని పూర్ణోపమాలంకారం అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఆమె ముఖం ఉపమేయం అని ఎందుకన్నామంటే దేన్ని పోలుస్తున్నాం? ఆమె ముఖాన్ని పోలుస్తున్నాం. ఓకేనా? ఇక్కడ చంద్రబింబం అనేది ఉపమానం. దేనితో పోలుస్తున్నామో దాన్నే ఉపమానం అంటారు. ఆమె ముఖాన్ని దేనితో పోలుస్తున్నాం? చంద్రబింబంతో పోలుస్తున్నాం. ఓకేనా? ఉపమావాచకం వచ్చేసి వలే, పోలే ఇట్లాంటివన్నీ కూడా మనకి ఉపమావాచకాల కిందకు వస్తాయని అన్నాం కదా. అవన్నీ వలె అనేది ఉపమావాచకం. సమాన ధర్మం వచ్చేసి ప్రకాశించడం. ఆమె ముఖము చంద్రబింబం రెండూ ప్రకాశిస్తున్నాయి. ఆమె ముఖం చంద్రబింబం లాగానే ప్రకాశిస్తుంది అంటే అందులో రెండిటికి కూడా ప్రకాశం ఉంది. ఓకేనా? ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది. గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, ఆమె ముఖం అనేది ఉపమేయం అని ఎందుకన్నామంటే ఆమె ముఖాన్ని దేన్ని పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటారు, దేనితో పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటారు.
ఆ రెండిట్లో అంటే ఆ ఉపమానాన్ని తెలియజేయడానికి లేదా సమాన ధర్మాన్ని కలపడానికి వాడే పదాన్ని ఉపమావాచకం అంటారు. వలె, పోలే, లాగాల, చందంబున అట్లాంటివన్నీ కూడా ఉపమావాచకం. సమాన ధర్మం ఏంటంటే ప్రకాశించడం. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్ప్రేక్ష అలంకారం చూద్దాం. ఉత్ప్రేక్ష అనగా ఊహ, అంటే ఊహించి చెప్పడం. ఓకేనా, ఉపమాన ధర్మం సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్నే ఉత్ప్రేక్ష అలంకారం అంటాము. ఇందులో ఉపమానానికి అధిక ప్రాధాన్యత, ఉపమేయానికి అల్ప ప్రాధాన్యత ఉంటుంది, కావున అధక్కరణ అలంకారం అంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ మనకి ఊహను తెలిపే పదాలు అంటే ఇమాజినరీ వర్డ్స్ ఏమేమి ఉన్నాయని కానీ చూసుకున్నట్లయితే అనగా, అన్నట్లు, కాబోలు, ఏమో, ఓ, ఒక్కో, ఏమకో, తలచేదన్, భావించేదన్, ఊహించేదన్, చక్రవాకముల యొక్క విరహాగ్ని నుండి పుట్టిన పొగయా అన్నట్లు చీకటి వ్యాపించింది. ఇందులో కూడా మనకి ఊహ అనేది కనిపిస్తుంది. రుక్మిణి తేజరిల్లే సానబట్టిన మకురాంగ శస్త్రమనగా ఒంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా. ఓకేనా, అంతా ఊహ అన్నమాట ఇది. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లున్నవి, మండే ఎండ నిప్పుల కుంపటేమో అన్నట్టున్నారు, కొలనులోని పువ్వులా అన్నట్లు ఆకాశంలో నక్షత్రాలున్నాయి, ఆ నడిచివచ్చు ఏనుగు కొండయా అన్నట్లు ఉంది. ఓకేనా, ఇది కనుక చూసుకున్నట్లయితే మండే ఎలుక నిప్పులు కొలిమ అన్నట్లున్నది. ఇందులో అలంకారం ఏంటి అని అడిగారు. ఉత్ప్రేక్ష అలంకారం ఇప్పుడే మనం చూసాం కదా. రూపకాలంకారం ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం రూపకాలంకారం అవుతుంది. మరొకసారి చూడండి, ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం రూపకాలంకారం, అనగా ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడమే రూపకాలంకారం. ఇందులో ఆరోపణ ప్రధానం అన్నమాట. ఓకేనా, ఈ అలంకారాన్ని తద్రూప ప్రధాన అలంకారం అంటారు. నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష, నరసరాజు కీర్తి పాల సముద్రం, అజ్ఞానాంధకారాన్ని తొలగించడం, ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతి వెలిగిస్తాడు. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడమే రూపకాలంకారం, అంటే ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం. ఓకేనా, అభేదం చెప్పడమే. అభేదం అంటే భేదం లేనట్లుగా. ఇక్కడ జ్ఞాన వేరు, జ్యోతి వేరు, కానీ ఆ రెండు వేరు వేరు కాదన్నట్టు మనకి ఒకటే వర్డ్గా ఇచ్చారు. అజ్ఞానం వేరు, అంధకారం వేరు, కానీ ఆ రెండింటికి అభేదం, ఆ రెండు పదాలు కలిపి ఒకటే పదంగా చేశారు, అభేదం లేనట్లుగా. మనమందరం నవ్వుల నావలో పయనిద్దాం, నవ్వులు వేరు, నావలు వేరు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆ రెండు ఒకటే అన్నట్లు ఇవ్వడం జరిగింది. బతుకు ఆటలో గెలుపు ఓటమి సహజం. బతుకు అనేది వేరు, ఆట అనేది వేరు, కానీ ఆ రెండింటి ఉపమాన ఉపమేయాలను రెండింటికి అభేదం లేకుండా చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా, వాన జాన చినుకు పూలను చల్లింది, కనుల కొలనులో దాగిన నీ రూపం, లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. కుసుమాలు వేరు, అక్షతలు వేరు, లతలు వేరు, లలనలు వేరు, కానీ ఈ రెండింటిని ఒకే పదంగా చేర్చడం జరిగింది. ఉపమాన ఉపమేయాన్ని అభేదం లేకుండా ఒకటే దగ్గర ఇస్తే గాన దాన్ని మనం ఏమంటామంటే రూపకాలంకారం అంటారు. నెక్స్ట్ వచ్చేసి అర్ధాంతరన్యాసాలంకారం. సామాన్యం విశేషం చేతగానే, విశేషం సామాన్యం చేతగానే సమర్థించి చెప్పినట్లయితే ఈ అలంకారం అర్ధాంతరన్యాసం అవుతుంది. ఇందులో సమర్థన ప్రధానం. సామాన్యం సహజంగా లోకంలో ప్రసిద్ధిగాంచినది. విశేషం ప్రత్యేక సంఘటన. సామాన్యం ఏంటి, విశేషం ఏంటని ఇవ్వడం జరిగింది. భాస్కర శతకంలో ఈ అలంకారం అధికంగా కనిపిస్తుంది. ఓకేనా, అర్ధాంతరన్యాస అలంకారం ఏ శతకంలో ఎక్కువగా కనిపిస్తుంది అని మనల్ని అడిగితే కనుక భాస్కర శతకంలో అనొచ్చు. ఓకేనా, హనుమంతుడు సముద్రంను దాటాడు, విశేషం. మహాత్ములకు అసాధ్యమైనది లేదు కదా, ఇది సామాన్యం. ఓకేనా, హనుమంతుడు దాటడం అనేది విశేషం అయితే మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేది సామాన్య విషయం. అల్పులు గొప్పవారితో ఉండడం వల్ల వారి గౌరవాన్ని పొందుతారు, ఇది సామాన్య విశేషం. పూలతో పాటు దారం కూడా తలకెక్కుతుంది కదా, ఇది ఒక విశేషం. మేగుడు అంబుదికి పోయి జలంబు తెచ్చే, ఇది విశేషం. లోకోపకర్తలకు ఇది సహజగుణం, ఇది అనేది మనకి సామాన్య విషయం. శివాజీ కళ్యాణదుర్గ కోటను ఆక్రమించాడు, ఇది ఒక విశేషం. వీరులు దేనినైనా సాధించగలరు, ఇది
సామాన్యం. నెక్స్ట్ స్వభావోక్తి అలంకారం, దీన్నే జాత్యాద్యంకాల అలంకారం అంటారు. జాత్యాద్య అలంకారం అంటారు. నిర్వచనం వచ్చేసి జాతి గుణ క్రియాది స్వభావాలకు ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడాన్నే ఏమంటాం? స్వభావోక్తి అలంకారం అంటాం. ఓకేనా? స్వభావాన్ని తెలిపేది అనుకోండి. అడవిలో లేళ్ళు చెవులు నిక్కించి బిత్తర చూపులు చూచుచు చెంగున ఎగురుచున్నవి. ఇది ఇక్కడ లేడీ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి కొక్కరకోయని కోయ. మై అంటే శరీరం వంచి ఒళ్ళు వంచి కొక్కరకోయని కోస్తుంది. అది కోడి యొక్క స్వభావం. ఇందులో అతిశయోక్తి లేదు, ఊహ లేదు, సామాన్యం లేదు, విశేషం లేదు, ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్లుగా వాటి యొక్క స్వభావం గురించి తెలపడాన్నే స్వభావోక్తి అలంకారం అంటాము. ఓకేనా? ఛత్రపతి శివాజీ యవన రాజ్య కాంతలను తన సేనాపతి బంధించుకొని తీసుకురావడంతో ఎర్రబడిన కన్నులతో అదిరింపడే పెదాలతో పైకి లేచిన కనుబొమ్మలతో గర్జిస్తూ సేనాపతిని మందలించాడు. ఇది కూడా మనకి స్వభావోక్తి అలంకారం. అక్కడ శివాజీ మహారాజు యొక్క స్వభావం గురించి తెలియజేస్తుంది ఈ అలంకారం. ఓకేనా? ఊహ కానీ ఒకదానితో ఒకటి పోల్చి చెప్పడం కానీ, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా ఊహించుకొని చెప్పడం కానీ, లేదంటే సామాన్య విషయం విశేష విషయం కానీ, ఇవన్నీ ఏమీ లేవు. జస్ట్ స్వభావాన్ని తెలుపుతుందన్నమాట. చెట్ల ఆకులు గాలికి మెల్లగా కదులుతున్నాయి. ఇది కూడా స్వభావోక్తి అలంకారం, గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం. ఒక వస్తువు సందర్భం స్వభావాన్ని ఉన్నదానికంటే అధికంగా వర్ణించి చెప్పడం. అతిశయోక్తి, అతి చెయ్యకు అంటాం కదా. అతి అంటే ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా చేయడం, ఇట్లాంటివన్నిటిని అతిశయోక్తి అనొచ్చు. ఓకేనా? ఓవర్గా చేయడం, గోరంత దాన్ని కొండంతగా చేసి చూపెట్టడం అన్నమాట. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది. సముద్రం అంత చెరువు ఎక్కడైనా ఉంటుందా? కానీ ఉన్నదాన్ని కంటే ఎక్కువగా ఊహించుకొని ఉన్నదానికి కొంచెం ఓవర్గా చెప్పడాన్నే అతిశయోక్తి, అతి చేయడం అంటారు. ఓకేనా? హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిజంగా తాకుతాయా? తాకవు కదా. కానీ జస్ట్ చెప్పడానికి అట్లా చెప్తారనమాట, అంతే. ఓకేనా? మా అక్క తాటి చెట్టు అంత పొడవు ఉంది. ఎవరైనా మనుషులు తాటి చెట్టు అంత పొడవు ఉంటారా? ఉండరు. కానీ జస్ట్ చెప్పడానికి కొంచెం ఉన్నదానికంటే ఎక్కువ చేసి అతి చేసి చెప్పడం, అధికం చేసి చెప్పడం. నెక్స్ట్ మా భూమిలో బంగారం పండుతుంది. ఇది కూడా అతిశయోక్తి అవుతుంది. ఓ రాజా, నీ పలుకులందు అమృతం ఉండగా ఈ వెర్రి జనాలు చంద్రునిలో వెతుకుతున్నారు. ఇది కూడా మనకి అతిశయోక్తి కిందనే చెప్పడం, ఉన్నదానికంటే అధికంగా చెప్పడం. చుక్కలు తల పువ్వులుగా అక్కజమును మేను పెంచే అంబర్ వీధిన్. ఓకేనా? తివిరి ఇసుమమున తైలంబు తీయవచ్చు. ఇవన్నీ కూడా మనకి అతిశయోక్తి అలంకారాలు. ఇంకా నాకు తెలిసి మ్యాక్సిమం ఇవి అవసరం. చూద్దాం. స్తుతి నింద అలంకారం, ఇది మనకు అవసరం లేదండి. దృష్టాంత అలంకారం కూడా పెద్దగా అవసరం లేకపోవచ్చు, కాకపోతే చూద్దాం జస్ట్. ఉపమేయ ఉపమానాలు ఒక సమాన ధర్మాలు వేరైనప్పటికీ పోలిక చెప్పినట్లయితే దాన్ని దృష్టాంతాలంకారం అంటారు. ఓకేనా? ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాలు వేరైనప్పటికీ కూడా, వాటి యొక్క ధర్మాలు వేరైనప్పటికీ కూడా పోలిక చెప్పడానికి, ఇప్పుడు తింటే గారెలకి భారతానికి ముడిపెట్టడం. ఓకేనా? రాజుకి చంద్రుడికి ముడిపెట్టడం, ఇట్లాంటివన్నీ వేమన భాస్కర శతకాలలో ఈ అలంకారాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఏ అలంకారాలు అంటే దృష్టాంత అలంకారాలు. ఓకేనా? తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఇక్కడ గారెలకి భారతానికి ముడిపెట్టారు, పోలిక చెప్పారు. అవునా కాదా? నెక్స్ట్, ఓ రాజా, నీవే కీర్తిమంతుడు, ఆ చంద్రుడే కాంతిమంతుడు. రాజుకి చంద్రుడికి పోలిక చెప్పారు. ఓకేనా? వాళ్ళ యొక్క ధర్మాలు వేరు, సమాన ధర్మాలు వేరైనప్పటికీ కూడా వాటికి పోలికలు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య, పురుషులందు పుణ్యపురుషులు వేరు. ఉప్పు కర్పూరం ఒకటే పోలికలు ఉంటాయంట, పురుషులు పుణ్యపురుషులు వేరు ఉంటారంట. ఇట్లాంటివన్నీ వాటి యొక్క ఉపమాన ఉపమేయాలు వేరైనప్పటికీ కూడా వాటి మధ్య మనకి రిలేషన్ని బిల్డ్ చేసి చూపిస్తారు. మీన్స్ రిలేషన్ అంటే పోలిక చెప్తారన్నమాట. ఓకేనా? నెక్స్ట్, శ్లేషాలంకారం చూద్దాం.
శ్లేషలు వ్రాయడంలో ప్రసిద్ధి చెందిన కవులు రామరాసు భూషణుడు, చేమకూరి వెంకట కవి. నానార్థ ప్రధాన అలంకారమే శ్లేషాలంకారము, అనగా ఒక పదానికి వేరువేరు అర్థాలు రావడం. భూమి కలువ. రాజు కువలయానందకరుడు. రాజు అంటే భూపాలుడు, చంద్రుడు, కువలయం భూమి, కలువ. ఓకేనా. మిమ్ము మాధవుడు రక్షించుగాక. మాధవుడు అంటే శివుడు వస్తాడు, విష్ణువు వస్తారు. మిమ్ము ప్లస్ మాధవుడు విష్ణుమూర్తి, మిమ్ము ప్లస్ ఉమాధవుడు శివుడు. చూసుకోండి, మాధవుడు అనే దాన్ని విడగొడితే ఇట్లా వస్తాయి అనమాట. మిమ్ము ప్లస్ మాధవుడు చూసుకుంటే కనుక విష్ణుమూర్తి రావచ్చు, మిమ్ము ప్లస్ ఉమాధవుడు చూసుకుంటే కనుక శివుడు రావచ్చు. మానవ జీవనం సుకుమారం. జీవన అంటే మనిషి వస్తుంది, ఆధునిక అనేది వస్తుంది. మా ప్లస్ నవజీవనం కొత్త బ్రతుకు. మానవ ప్లస్ జీవనం మనిషి బ్రతుకు. ఇట్లాంటివి రావడం జరుగుతుంది. మావిడాకులు తెప్పించండి. మావిడాకులు మ్యాంగో లీవ్స్, డైవర్స్. ఇట్లా మావిడాకులు ఆమ్రవర్ణములు. మా ప్లస్ విడాకులు. ఓకేనా. ఇట్లాంటివి ఎగ్జాంపుల్ చూసుకుంటే, వాడి కత్తి తీసుకురండి. వాడి అంటే పదునైన, షార్ప్ అనే మీనింగ్ వస్తుంది. వాడి అంటే వేరొకరిది. వాడిని తీసుకురండి, వాడి కత్తి తీసుకురండి అంటే వాడి అంటే పదునైన వస్తుంది, మరొకటి వస్తుంది. ఓకేనా. ఆమె లత పక్కన నిల్చుంది. లత అనేది తీగని లత అంటాము. అమ్మాయిల పేరు కూడా మనకి లత అనే పేరు మీద పేర్లు ఉన్నాయి. ఓకేనా. వాన కోయిల పూర్తిగా తడిపింది. ఆ వాన కోయిల పూర్తిగా తడిపింది. ఆ వాన కోకిలను అంటే తడిపింది అని అర్థం. ఆ కోయిల అంటే తడిపింది అని అర్థం. ఆ వాన కోకిలను తడిపింది లేదా ఆ కోయిల తడిపింది అనే మీనింగ్ మనకి వస్తుంది. పుండరీకము వనమునందుండెను. పుండరీకం అంటే పద్మం వస్తుంది, పులి వస్తుంది. వనమునందుండెను అంటే అడవి రావచ్చు, సరస్సు రావచ్చు. నీవేళ వచ్చేదవు అంటే నీవు ఎలా. నీవేళ అంటే నీవు ఎలా అని వస్తుంది. నీవెల అంటే నీ ధర అని వస్తుంది. వెల అంటే మనం ధర అంటాము, ధర కూడా అనొచ్చు కదా. నీ ధర, నీ వెల, నీ ధర, నీ వేళ, నీవెలాగొస్తావు. అప్పిచ్చువాడు ఘనుడు. అప్పిచ్చువాడు, అప్పు అంటే రుణం కింద వస్తుంది, నీరు అనే మీనింగ్ కూడా వస్తుంది. ఘనుడు అంటే గొప్పవాడు, మేగుడు అనే అర్థాలు కూడా వస్తాయి. నానార్థాల చేత వస్తుంది అన్నమాట ఈ అలంకారం. ఓకేనా. దాన్నే మనం ఏమంటామంటే శ్లేషాలంకారం అంటాము. ఇవన్నీ మనకి అర్థాలంకారాలు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఏ టాపిక్ కావాలి మీకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.